అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు డే 6 మనకి గ్రీన్లాండ్లో మొత్తం లగేజ్ పట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇల్లులిసాట్ నుంచి వెనుతిరగాల్సిన సమయం ఇది. మంచిగా రెస్టారెంట్కి వెళ్ళి స్నో క్రాబ్ ఏమైనా ట్రై చేసి ఇల్లులిసాట్కి బాయ్ చెప్పేద్దాం. కొంతసేపట్లో ఫ్లైట్ ఉంది. మధ్యాహ్నం 12 అయింది. ఇప్పుడు వెళ్తున్నాం చెక్అవుట్ చేసి. ఈ గడియారం మాత్రం నాకు బాగా నచ్చిందండి. ఊరికి మధ్యలో ఉంది. సో ఐల్ మిస్ ది స్పాట్. మన గ్రీన్లాండ్లో పోలీసులు పొలీటీ అంటారు అనమాట. వెళ్ళినాయి పొలీటీ బాగుంది. ఇల్లులిసాట్లో మీరు ఎక్కడికి వెళ్ళామన్నా సరే క్యాబ్ తీసుకుందాం అనుకుంటే 944 ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు క్యాబ్ వస్తుంది అనమాట. క్యాబ్తో మాట్లాడుకుని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని చెప్పుకొని క్యాబ్ని మనం పురమాయించుకోవచ్చు. మళ్ళీ వచ్చేసాం ఇన్యూట్ కెఫే. లగేజ్ దొల్లించుకుంటూ వచ్చాం 2 కిలోమీటర్ల దూరం నుంచి. స్నో క్రాబ్ మనం ముక్కలు కోయాలంటే ఉండాలి మనకి పట్టకరతో కొట్టాలి. సిజర్స్, ఆఖరికి గ్రీన్లాండ్లో ఉన్న సిజర్స్ కూడా చూసారు కదా, మేడ్ ఇన్ చైనా అంట. చైనా నుంచి వస్తున్నాయి ఇవి. మనం గ్రీన్లాండ్ మొత్తంలో స్పూన్స్ కొత్తగా చూస్తానండి. మొన్న క్రూజ్ షిప్లో చూసారు కదా, చిన్న బోట్లో ఫోర్క్ స్పూన్ కలిపి ఉంది, వెరైటీగా ఉంది. ఇది కూడా చూసారా, మనం క్రాబ్ లోపలికి అలా దూర్పుకొని ఇక్కడి నుంచి తీసుకుని తినాలి. కత్తిరిస్తాం. ఎప్పుడెప్పుడు వస్తా, ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామని 1000 కలతో ఎదురు చూస్తున్నాను. వీళ్ళేమో తేవట్లేదు, చాలా లేట్ చేసేస్తున్నారు. క్రాబ్ మరి కుకింగ్ టైం పడుతుందేమో. ఎక్సైటెడ్. మనోడు మళ్ళీ ఫిష్ ఆర్డర్ చేసుకున్నాడు. ఫిష్ అన్నమాట ఇది. ఓకే, చీర్స్. ఓ థ్యాంక్ యూ. వచ్చేసిందండి స్నో క్రాబ్. ఎలా తింటానో తెలియదు మరి. ఇది చూసారు ఎంత ఉంది. ఇది తినడం ఇవాళ పెద్ద టాస్క్. సిజర్తో కత్తిరించాలి. మీకు కనిపించేదంతా కూడా ఒకటే క్రాబ్ అండి. చూసారు ఎంత పెద్ద ఉందో. జస్ట్ ఉడకబెట్టి తెచ్చేసారు. ఏం మసాలా కానీ ఏమీ లేదు ఇందులో. సో ఇప్పుడు తినేద్దాం. చాలా పెద్ద ఉంది. నా జీవితంలో ఇంత పెద్ద క్రాబ్ని చూడలేదు. అలాంటిది ఫస్ట్ టైం తినేస్తున్నాను డైరెక్ట్గా. ఒక చేతితో తినలేము, 2 చేతులు కావాలి దీనికి. సో కత్తిరితో కట్ చేసి దీంతో బదలు కొట్టి. And the crab is very soft, the shell. Okay. You just turn the joint and then in the middle here. Okay. Just break it like that so you can take the whole thing out. But these tools you need actually this one. Yeah, this yeah. థ్యాంక్ యూ. లోపల చాలా మెత్తగా ఉంటుంది, స్మూత్గా తినేయచ్చు. కానీ 2 చేతులతో వాడుకోవాలి అంటున్నారు. అమ్మో, బ్రో వెరీ టేస్టీ బ్రో. బట్ ఐల్ గివ్ యూ వెయిట్. చాలా బాగుందండి, అదిరిపోయింది. సత్తనయ్యా. Today I think we will not go to airport. Really good bro. సో ఇదేదో లాబ్స్టర్ అంట, మనోడు తీసుకున్నాడు. అదే చిన్నది ఉంది, మినీ లాబ్స్టర్ బ్రో. మినీ లాబ్స్టర్. సో డైరెక్ట్లీ షల్ ఐ ఈట్ ఇట్ ఆర్ ఐ డోంట్ నో. ఇందులో కూడా మసాలా ఏం లేదు, జస్ట్ ఇది కూడా సేమ్ ఉడకబెట్టి తెచ్చేసారు అంతే. ఓరి అమ్మ, ఇది కోసాడుతలేదు అయ్యా. టేస్ట్ అయితే అద్దరు కొట్టిందండి, మామూలుగా లేదు. ఇది బాగుంది ఇలా పొడుచుకుంటే. దిస్ ఈజ్ గుడ్ బ్రో. టేస్ట్ నెక్స్ట్ లెవెల్. 10 minutes and 1 claw done.
I'll try to make it fast. Oh, there is salad as well. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎలా తింటానా. ఇలా ముక్క వస్తావా. నెక్స్ట్ ఇలా పక్కన పెడద్దాం. ఇది ఉందా, దీన్ని జస్ట్ చూడండి వస్తుంది. ఇది సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం. చెత్త అంతా ఇక్కడ పట్టేసాం. సరే ఎంత వచ్చిందో. ఈ క్రాబ్ తినడం కంటే ఎక్సర్సైజ్ ఎక్కువ, తినడం తక్కువ. ఇప్పుడు ఇది సలాడ్ తినాలి ఇంకా. అది కానీ టేస్ట్ మాత్రం అదిరింది. కారు వస్తుంది, కారకేక మాట్లాడదాం. చూసారు కదా క్రాబ్ భలే తిన్నాం. కాకపోతే తిన్న దానికంట ఇది ఇటు రుచి అటు రుచి, అమ్మో పెద్ద ఎక్సర్సైజే, పెద్ద కష్టం అయిపోయింది. అది మామూలుగా కాదు, కానీ టేస్ట్ మాత్రం అదరగొట్టింది. సో రెస్టారెంట్ వాళ్ళు అడిగాం, కొంచెం మాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి క్యాబ్ ఎవరైనా ఉంటే మీరు ఫోన్ చేయండి అంటే వాళ్ళు ఫోన్ చేశారు. సో క్యాబ్ కూడా వస్తాడనమాట. అలాగా మీరు కూడా వచ్చినప్పుడు కొంచెం కంగారు అవుతున్నా, లేదంటే టైం కుదరకపోయినా తెలియకపోయినా సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా క్యాబ్ గురించి రెస్టారెంట్ వాళ్ళు అడగండి. చిన్నూరే కదా, అందరూ తెలిసే ఉంటారు. సో డైరెక్ట్గా వచ్చేసారు. ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. కరెక్ట్గా మధ్యాహ్నం 1:30 అయింది. 2:30 ఫ్లైట్, గంటే ఉంది. మళ్ళీ బ్యాగ్ కూడా చెక్ ఇన్ చేయాలి ఇప్పుడు. సో చెప్పడం మర్చిపోయాను, క్రాబ్ మొత్తం 4,000 అయింది. క్రాబ్ కొంచెం కాస్ట్ ఎక్కువే. మరి ఈ రీజియన్లో ఫుడ్ అన్న ఏదన్నా కొంచెం ఎక్కువ కాస్టే ఉంది, కానీ చాలా పెద్ద క్రాబ్ ఉంది. చూసారు కదా కాళ్ళు పెద్ద పెద్ద ఎంత ఉన్నాయో. ఇల్లులిసాట్ ఎయిర్పోర్ట్ అన్నమాట ఇది. చూసారు కదా చాలా చిన్నది ఉంది. ఇంతే, నేను చూసిన అన్ని ఎయిర్పోర్ట్స్లో కల్లా ఇదే చిన్నదే, చాలా చిన్న ఎయిర్పోర్ట్. అంతే, ఇంక లేదు ఈ చిన్న మొక్కే. అసలు ఎవరూ లేరు. చికెన్ బ్యాగ్ ఎక్కడ ఇవ్వాలి, ఉన్నదే చిన్న ఎయిర్పోర్ట్. ఒక్కలా ఉండాలి కదా, ఒక్కరు కూడా లేరు. సో మనం మళ్ళీ ఎయిర్ గ్రీన్లాండ్లోనే ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఇల్లులిసాట్ నుంచి నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ పేరు కాంగర్లుస్వాక్ అనమాట. అక్కడికి వెళ్ళాక అక్కడ ఏముంటాయని మీకు చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ నాకు వెరైటీగా అనిపించిన విషయం ఏంటంటే, ఇల్లులిసాట్ చాలా చిన్న ప్లేస్ కదా, సో ఇక్కడ నుంచి వెళ్ళి ఫ్లైట్స్ తక్కువ ఉంటాయి. మనం ఎక్కబోయే ఫ్లైట్ ప్యాసింజర్ బస్ లాగా ఓన్లీ కొంతమంది దిగుతారు మనం దిగబోయే స్పాట్లో, మిగతా కొంతమంది ఇంకో స్టాప్ కంటిన్యూ అయిపోతారు ఈ ఫ్లైట్లో. భలే అనిపించింది. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే కూడా వేస్తాను. సేమ్ ఫ్లైట్ 2 స్పాట్లకి వెళ్తుంది చూడండి. మళ్ళీ మనకి విండో సీటే వచ్చింది. విండో సీట్ కావాలని ఈ ట్రిప్ మొత్తంలో అన్ని విండో సీట్లే చేసుకుంటున్నాం. ఐస్లాండ్ ఎయిర్ కూడా ఉంది. డైరెక్ట్ రెక్యావిక్ ఐస్లాండ్ క్యాపిటల్ సిటీకి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. చిన్న రన్వే కదా, చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి 2 ఫ్లైట్లే ఉన్నాయి పక్క పక్కన. ఇల్లులిసాట్ ఎయిర్పోర్ట్. బై బాయ్. సో మన జర్నీలో ఇది 8వ ఫ్లైట్. ఇది ఈ ట్రిప్లో ఎయిర్ గ్రీన్లాండ్ చాలా చిన్నది, బాగుంది. నెక్స్ట్ సిటీ ఆఫ్ గ్రీన్లాండ్ వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం ఒక ఎయిర్పోర్ట్లో ఎలాంటి సెక్యూరిటీ చెక్ జరగకుండా ఫ్లైట్ ఎక్కేసాం. సో ఇక్కడతో ఇల్లులిసాట్ అయిపోయింది. చాలా మెమరీస్ మిగిల్చింది. చాలా కొత్త అడ్వెంచర్స్ చేసుకున్నాం. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ యాక్టివిటీస్ అనమాట. అన్ని ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు ద నెక్స్ట్ ప్లేస్. చాలా చిన్న ఫ్లైట్. ఈ ఐస్బర్గ్స్కి వన్ ఫైనల్ టైం బై బాయ్. ఎనిమిదో ఫ్లైట్ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని వచ్చేసాం. కాంగర్లుస్వాక్. లగేజ్ తీసుకోకుండా ఉంటే అక్కడ ఆగిపోద్దండి. రౌండ్ గా లేదు ఇది, అక్కడతో ఎండింగ్ అనమాట. కాంగర్లుస్వాక్ ఎయిర్పోర్ట్ ఒక రేకుల షెడ్ లా ఉంది. ఇదే ఎంట్రీ అనమాట లోపలికి. వెల్కమ్ టు ద నెక్స్ట్ సిటీ
ఇదే క్యాంగర్లుస్వాక్ అండి. ఎయిర్పోర్ట్లో దిగి ఇక్కడ రావడానికి మన రూమ్కి 2.5 కిలోమీటర్స్ ఉంది. సో 2.5 కిలోమీటర్స్కి ఈ రూమ్స్ వల్లే మనకి అకామిడేషన్ అదే ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేశారు. బస్ ఎక్కేస్తే డైరెక్ట్గా ఇక్కడ తీసుకొస్తుంది అనమాట. బస్ కూడా మీకు చూపిస్తాను. సో ఈ ఏరియా పేరు ఓల్డ్ క్యాంప్ సైట్. మనకి ఈ క్యాంగర్లుస్వాక్ అనే ఊర్లో ఎయిర్బిఎన్బి కానీ booking.com కానీ రూమ్స్ ఏం దొరకలేదు. సో నేను ఒక వేరే లింక్ నుంచి బుక్ చేసుకున్నాను. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో సెపరేట్ లింక్ అనమాట దీనిది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అకామిడేషన్ కావాలంటే ఈ లింక్ నుంచి బుక్ చేసుకోండి. సో రూమ్స్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చుట్టూ ప్రశాంతంగా ఎవ్వరు లేరు. అలాగే ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర అనమాట ఇది. విత్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్నాడు. ఒకవేళ ఇది కాకుండా ఇంకేదైనా రూమ్ బుక్ చేసుకుంటే మనకి ఎయిర్పోర్ట్ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్ ఉంది, కానీ ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తాడు. మనకి నుక్లోని అలాగే ఇల్లుసెట్లోని ఎక్కడికి వెళ్ళినా సరే కార్డ్ పేమెంట్ జరిగిపోయింది. ఆఖరికి క్యాబ్లో కూడా వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి మిషన్స్, సో దట్ మనం కార్డుతో పే చేయొచ్చు అనమాట. కానీ క్యాంగర్లుస్వాక్ ఎంట్రీతోనే క్యాష్ అన్నాడు. లక్కీగా మన అకామిడేషన్ వాళ్ళు బస్ ప్రొవైడ్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే క్యాష్ అంటే మళ్ళీ కష్టం, మన దగ్గర చేంజ్ లేదు. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను మీకు రూము. ఇది కామన్ ఏరియా అనమాట. మనం ఫుడ్ ఇక్కడ తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ కాబట్టి. ఇది కిచెన్. రూమ్స్ అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి. మనది ఇక్కడ హీరో హలో. సో మొత్తం 2 బెడ్లో Nothing to do here, just sleep. నథింగ్ టు డూ. చిన్న కబోర్డ్ ఇది. సో ఇక్కడ మనం ఈ రూమ్ లో 2 nights 3 days ఉండబోతున్నాం. సో ఈ 2 రోజులకి 30,000 పడింది. అంటే రోజుకి 15,000 ఇద్దరికి. ఇదే మొత్తం ఊరు. మనం ఇక్కడ ఉన్నాం 3 దగ్గర. ఇప్పుడు రెస్టారెంట్కి ఇక్కడికి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ ఎంట్రీ దగ్గర. ఇది 2 kilometers దూరం. ఎయిర్పోర్ట్ రన్వేకి అటు ఇటు ఉంది అంతే. విలేజ్ చిన్నదే. ఇది మనం ఉండే క్యాంప్. ఇప్పుడు మంది ఈ బిల్డింగ్ తుక్కాక్. ఈ చిన్న మొక్క ఇది. మీకు చెప్పినట్టుగా మనం ఇక్కడ ఉన్నాం. మనం కవర్ చేసే పాయింట్స్ ఈ 2 9 10. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ అండి. మన ఓల్డ్ క్యాంప్ దగ్గర మేము నడుచుకుంటూ వెళ్తుంటే కనిపించింది, ఎక్కేసాం. చాలా తక్కువ తీసుకుంటున్నాడు. క్యాబ్ అయితే 2 kilometersకి 100 krona అవుద్దంట, అంటే 13-1400. ఈ బస్సు అయితే జస్ట్ ఓన్లీ 12 krona తీసుకున్నాడు, డానిష్ క్రోనా. అంటే 170 రూపాయలు అప్రాక్సిమేట్గా. 160 అనుకోవచ్చు. మనకి చిల్లరే డానిష్ క్రోనా ఇచ్చారు. చూసారు కదా కాయిన్స్ ఎలా ఉన్నాయో. ఫస్ట్ టైం చూస్తాను ఒక కంట్రీ కరెన్సీ కాయిన్స్కి మధ్యలో హోల్ ఉంది. ఎక్కడ చూడలేదు, చాలా వెరైటీగా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్. ఇదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ అనమాట. క్యాంగర్లుస్వాక్ బుస్సీ అని ఉంది. బుస్సీ. మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాం. ఎక్కడ చూసినా ఖాళీగా ఉంది, రాళ్ళు రప్పలే. చెప్పాం కదా ఇదే ఎయిర్పోర్ట్ అనమాట, చిన్నదే. సూపర్ మార్కెట్ అనమాట ఇది. క్యాంగర్లుస్వాక్ దగ్గర చూడడానికి పెద్దగా ఏమీ లేదండి. ఈ సిటీ చూసిన తర్వాతే మూడంతా పోయింది. ఇల్లుసాట్లో ఎలా కొట్టాం ఎలా తిరిగాం అసలు మనం. ఇక్కడ అంత ఊపు లేదు, చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నా కూడా రాళ్ళు రప్పలు ఉన్నాయి. అప్పుడు అనిపించింది ఇల్లుసాట్లో 1-2 days ఇంకా ఎక్స్ట్రా ఉంటే బాగుండేమో అని. బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ యాక్టివిటీ చేయబోతున్నాం. బట్ క్యాంగర్లుస్వాక్ మేము చూస్ చేసుకోవడానికి కారణం కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ చాలా ఓల్డెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది World War II టైంలో US వాళ్ళు ఇక్కడ మిలిటరీ ఆపరేషన్స్ చేసుకునేవారు అనమాట, World War II టైంలో. అందుకు అప్పుడు చాలా మంచి ఎయిర్పోర్ట్లో కట్టారు. లాంగెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ గ్రీన్లాండ్ అనమాట, బిగ్గెస్ట్ కూడా. రన్వే కూడా చాలా పెద్దది క్యాంగర్లుస్వాక్ది. ఎయిర్పోర్ట్ ఒకటే బాగుంది, కానీ మేము ఇంకా ఏమన్నా ఉంటుంది అనుకుని ఇది కూడా చేసుకున్నాం ఇక్కడికి. బట్ ఒక టూర్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు భోజనం చేసేసిన తర్వాత ఫస్ట్ డిన్నర్ చేసేద్దాం, తర్వాత ఒక టూర్కి వెళ్దాం. ఆ టూర్ అదరకొడదాం. అది ఇక్కడ ఫేమస్ అనమాట ఆ టూర్. అది మళ్ళీ మీకు వేరే చోట్ల ఉండదు. సో విల్సి. ఒక రెస్టారెంట్ చూసాం. ఒక రెస్టారెంట్ కూడా క్లోజ్డ్లో ఉంది. రోజు మా అదృష్టం బాగాలేదు. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్లో తినడానికి వెళ్తున్నాం. ఏది ఉత్తిన డిన్నర్కి. ఎయిర్పోర్ట్లో మనకు పని ఏం లేదు. ఇది చూసి చెప్పాం కదా ఎయిర్పోర్ట్ అని. వెళ్దాం లోపలికి వెళ్ళి ఏదైనా తిందాం. ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా చిన్నది, చిన్న కెఫ్టేరియా. చూద్దాం ఏం అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కూడా మనకి రైస్ ఐటమ్ కనిపించిందని చెప్పి రైస్ ఐటమ్ తీసుకున్నాను. చికెన్ కర్రీ అండ్ రైస్ అనమాట. ఎయిర్పోర్ట్లో ఫుడ్ కొంచెం రీజనబుల్గానే ఉంది, మరి అంత కాస్ట్ ఏమీ లేదు. 1300-1400 పడింది. ఇది మాత్రం రేట్కి వచ్చిందంటే పర్వాలేదని చెప్పాలి. మామూలుగా అయితే ఎయిర్పోర్ట్లో ఎక్కువ ఉంటుంది కదా. బాగా వచ్చేసింది మన బండి. సో మనం ఉన్న క్యాంగర్లుస్వాక్ నుంచి మీకు దూరంగా ఒక షిప్ కనబడుతుంది చూడండి. ఆల్మోస్ట్ 14 kilometers దూరం ఉంటుంది మనం ఉన్న దగ్గర నుంచి ఆ షిప్. అక్కడ నుంచి మనం చిన్న షిప్లో చిన్న బోట్లో రావాలి, సిటీలోకి రావాలనుకుంటే. ఎందుకంటే ఇక్కడ కనిపించి నీళ్ళన్నీ కూడా చాలా తక్కువ లోతు ఉంటాయి అనమాట. సో తక్కువ లోతు ఉండడం వల్ల ఆ పెద్ద షిప్లు అనేవి ఇక్కడ రావాలని కుదరదు, డాకింగ్ జరగదు అనమాట ఇక్కడ. మన టూర్ మొదలైపోయింది.
మనం ఇప్పుడు మస్కాక్స్ని చూడడానికి వెళ్తున్నాం. మేమిద్దరే ఉన్నాం ఇందులో. యాక్చువల్గా ఇంకొక ఇద్దరు ఉండాలి, కాకపోతే వాళ్ళు రాలేదంట. ఇంకా వాళ్ళని వదిలేసి మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇంకా మా ఇద్దరికి స్పెషల్ టూర్ అనమాట ఇది. సో కార్ డ్రైవ్ చేసుకుంటే వెళ్తున్నాం పైకి, కొండపైకి. సో మనం ఇప్పుడు మస్కాక్స్ సఫారీకి వచ్చామండి. ఇది మనకి ఆల్మోస్ట్ 8కి స్టార్ట్ అయింది, 3 hours ఉంటుంది అనమాట. సో ఈ కాంగర్లూసువాక్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 20,000 మస్కాక్స్లు ఉన్నాయంట. మనకి దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆర్టిక్ ఫాక్స్ కానీ, ర్యాబిట్స్ కానీ, ఇలా మస్కాక్స్, రైండీర్స్ కూడా కనపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. ప్రస్తుతానికి మనం అయితే మస్కాక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం ఎక్కువ చూడడానికి. సో దూరంగా కొన్ని కనపడుతున్నాయి, మీకు నేను జూమ్ చేసి మళ్ళీ చూపిస్తాను. వీళ్ళు ఆగస్ట్ నుంచి 2 నెలల పాటు హంటింగ్ సీజన్ కూడా ఉంటుందంట. ఈ మస్కాక్స్ని హంట్ చేసి తినొచ్చు అనమాట. సో ఒక ఫ్యామిలీ అంటే ఒక పర్సన్కి ఒక మస్కాక్స్ని అయితే హంట్ చేయొచ్చు అంట. ఎప్పుడన్నా ఇక్కడ ఉన్న రూల్స్ ప్రకారం ఒక పర్సన్కి ఒక మస్కాక్సే. అదే రైండీర్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఎన్నైనా హంట్ చేయొచ్చు, లిమిట్ అయితే లేదు. బట్ ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా అవుట్ సైడర్ కానీ ఇక్కడికి వచ్చి అలా హంట్ చేయాలనుకుంటే వాళ్ళు కంటిన్యూస్గా గ్రీన్లాండ్లో ఒక 2 సంవత్సరాలు ఉంటేనే కానీ ఈ మస్కాక్స్ని హంటింగ్ చేసే లైసెన్స్ అయితే రాదంట. కంటిన్యూస్గా ఇక్కడ 2 years ఉండాలి ఫస్ట్. ఇంకా కనబడితేమో చూద్దాం దారిలో. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ చిన్నదే, దూరంగా ఉన్నాయి. మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. 3 ఉన్నాయి ఇక్కడ, చాలా చిన్నవి ఉన్నాయి. ఇక్కడ ఒక 3 ఉన్నాయి. You should see them run. They have this long fur, this outer fur, and it's just hanging from side to side when they are running. That looks quite effortlessly as well. They have this light or almost white spot on the back. That's called the saddle. And this is an interesting area on the back that they can actually use to temperature regulate. Oh. As we talked about, their favorite temperature is around -20 degrees, so it is a little bit warm today for muskox. ఒక 5-6 కనిపించినాయి మస్కాక్స్లు. చాలా చాలా దూరంగా ఉన్నాయి. ఫోన్లో జూమ్ చేసినా అంత బాగా కనపడలేదు. డ్రోన్ ఎగరేద్దామని ట్రై చేశాను, కానీ ఇది ఎయిర్పోర్ట్ జోన్ అవడం వల్ల డ్రోన్ ఎగరట్లేదు ఇంకా. సో మళ్ళీ చూద్దాం, ఇంకెక్కడైనా దగ్గరలో కనపడితే అది మీకు బాగా చూపించడానికి ట్రై చేస్తాను. అయితే ఈ మస్కాక్స్లో మేల్ మస్కాక్స్ అయితే 15 నుంచి 20 సంవత్సరాలు బతుకుద్దంట. అదే ఫీమేల్ అయితే 25 నుంచి 30 సంవత్సరాల దాకా బతుకుద్దంట. ఫీమేల్కి ఎక్కువ లైఫ్ స్పాన్ ఉందన్నమాట. చూసారా, మనం మస్కాక్స్ల కోసం చూస్తుంటే మనకి ఆర్టిక్ ఫాక్స్ కనిపించింది. యాక్చువల్గా ఈ ఆర్టిక్ ఫాక్స్ స్పాటింగ్ అనేది అంత ఈజీ కాదు, అదృష్టం అని చెప్పాలి మనం. అది ఒకటి కాదు, 2 ఉన్నాయి, ఆడుకుంటున్నాయి. You can start by trying to smell it. Oh, it smells nice. దీంతో టీ చేసుకోవచ్చంట, లేదంటే ఏదన్నా చికెన్ కర్రీస్లో వేసుకోవచ్చంట, మసాలా టైప్ లాగా. ఏదన్నా స్టీక్స్, చికెన్ స్టీక్ కానీ బీఫ్ స్టీక్ అలాంటివి తిన్నప్పుడు కూడా ఇది వాడుకోవచ్చంట. చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది. The name of these in English is Greenlandic Labrador tea. గ్రీన్లాండిక్ Labrador tea. లపడోర్ టీ. ఓకే. I think, however, the Greenlandic name is the most. It's the name that I like the most. ఓకే. In Greenland, the Greenlandic language is what's called a polysynthetic language, which means that you have the base of a word and then you add endings to create a meaning behind it. You can add in multiple endings. Oh, that's why all the words keep going forever. Exactly, yeah. You can have very long words from time to time. The word for this one, try and look at it. It's ayasep, and you have the base of the word being kayak, which is a kayak. Oh yeah, it looks like kayak. Set is like, looks like or is the same as. So when you take a look at the leaves from underneath, Yeah. looks like small tiny kayaks. Yeah, it does. Like this. నైస్. So that's quite interesting to have those names. It's the same with most of the city names in Greenland. Gengerhlussuaq, for example, you have the base of the word, which is Gengerhluk, meaning fjord. Fjords, yeah. And the ending suak tells us that it's big. Gengerhlussuaq, the big fjord, and it's 180 kilometers long, so that makes sense. You've just been in Ilulissat. Yeah. That's also Iluliaq is an iceberg. Set should still be something like looks like or. అండర్స్టూడ్. మస్కాక్స్లు చూడడానికి వచ్చాం. మస్కాక్స్లు దూరంగా కనిపించినాయి, అంత బాగా ఏం కనిపించలేదు. ఈ కాంగర్లూసువాక్లో మస్కాక్స్ చాలా ఫేమస్ అన్నారని వచ్చాం, కానీ అంత కుదరలేదు. మరి పోన్లే, ఇంక అన్ని టూర్లు అనుకున్నట్టు ఎలా అవుతాయి.
మనకి ఆ మస్కాక్స్ మన కోసం ముందుకు వస్తుందా, మనం వెళ్తే చంపేద్ది, అది చాలా డేంజరస్ అంట. కనీసం అట్లీస్ట్ ఈ గ్రీన్లాండ్ సరౌండింగ్స్ ఈ కాంగర్లూస్వాక్ గురించి తెలుసుకుంటున్నాం. సో మస్కాక్స్లు తిని ఫుడ్ అయితే చూపించాను కదా మీకు, అక్కడ ఉన్నాయి 2 రకాల ఆకులు, అవి తింటది. ఆర్కిటిక్ బ్లూబెర్రీస్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. బాగుంది, కొంచెం చేదుగా ఉంటాయి అంటే మరీ తీగ కాకుండా. లొకేషన్ అయితే బాగుంది. సో ఇది మనం ఈరోజు కాంగర్లూస్వాక్లో ల్యాండ్ అయ్యేటప్పుడు మీకు మళ్ళీ చిన్న క్లిప్ పెడతాను. చాలా కనిపించినాయి ఇలాంటి చిన్న చిన్న లేక్స్. నేనేమనుకున్నానంటే కొండల మధ్యలో చిన్న లోతట్టు ప్రాంతాల్లో ఉండడం వల్ల రైన్ వాటర్ కలెక్ట్ అయిపోయిందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎవడు చెప్తుందన్నమాట ఏంటంటే, మనం రేపు ఒక గ్లేషియర్ దగ్గరికి వెళ్తాం, అది రేపు వీడియోలో చూద్దరు. కానీ ఆ గ్లేషియర్ వెనకాల ఎక్కడో ఉంది, మీకు ఇక్కడ కనపడదు వీడియోలో. సో అది ఇంతకు ముందు చాలా ముందుకు ఉండేదంట పూర్వకాలంలో, ఎన్నో వేల సంవత్సరాల క్రితం. అది ఇప్పుడు బాగా వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు కొన్ని చిన్న చిన్న ఐస్ మొక్కలు లాంటివి వదిలేస్తుంది కదా, అలాంటి ఐస్ మొక్కల్లో ఒకటి ఇక్కడ ఉండిపోవడం వల్ల ఐస్ అంటే చాలా పెద్దది ఉంటుంది. సో దాని బరువుకి కొంచెం నేలలా కిందకి వెళ్ళిపోయి ఆ చుట్టూ ఉన్న నేల కొంచెం పైకి లెగుస్తుంది కదా, సో అది ఫార్మేషన్స్ అనమాట. సో అలా వాటర్ ఉండిపోయింది. ఇది ఎక్కువ లోతు ఉండదు, 1.5 meters డెప్త్ ఉంటుంది ఇంచుమించుగా అని చెప్పేసి అంటుంది. సో మనం అది ఏంటంటే ఆ గ్లేషియర్ ఏంటో రేపు చూద్దాం అక్కడికి వెళ్ళి. మూడు ఉన్నాయి, 1 is moving. దున్నపోతుల్లో ఉన్నాయి, ఎంత ఉన్నాయో. Is this your first time visiting Greenland? Yes, it is. Oh, how do you like it so far? really good. Really good. Ilulissat This morning has my heart. we didn't want to leave. We didn't start this morning. I can definitely understand that. Definitely. My mom moved to Denmark when she was 9 years old. Yeah, most of her life has been in Denmark. ఓకే. Yes. సో జస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చేసాం. ఈరోజు గ్రీన్లాండ్లో డే 6 ఫ్లైట్ జర్నీ జరిగింది అంతే. మిగతాది ఏమన్నా ఉందా అంటే ఈ మస్కాక్స్ అంత నచ్చలేదు నాకు. స్నో క్రాబ్ బాగుంది మళ్ళీ. ఈరోజు అంత ప్రొడక్టివ్గా అంత సరదాగా జరగలేదు. ఆ మస్కాక్స్లు దగ్గరగా కనపడలేదు. 3 గంటల టూర్ అని చెప్పారు, తీరా చూస్తే 1.5 గంట తిప్పారు మొత్తం అంతా. సో నాట్ సో సాటిస్ఫైడ్, బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కదా. టైం ఇప్పుడు నైట్ 10 అవుతుంది, ఇంకా చూసారు చాలా వెలుగు ఉంది. ఇప్పుడు ఇంకా ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. రేపు ఒక మంచి యాక్టివిటీ చేయబోతున్నాం. సో మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బై బాయ్, గుడ్ నైట్.